మేడారం జాతరకు ఈసారి 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పటికే 58 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారన్నారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న మంత్రి పొంగులేటితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, మేడారం జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అమ్మవారికి మొక్కులు చెల్లించారు, ఎట్లా ఉంది మేడారం జాతర? ఈ నెల 21వ తారీఖు నుండి మేడారం జాతరలో 4 రోజులు, అంటే 21 నుంచి 24వ తారీఖు దాకా ఇక్కడ జరగబోతుంది. అయితే 21 కంటే ముందు ఒక నెల రోజుల ముందు నుంచే ప్రతిరోజు మెయిన్ జాతరలాగానే జరుగుతుంది. ఇప్పటికే అధికారులు సేకరించిన వివరాల ప్రకారం సుమారు 58 లక్షల మంది గడిచిన 15 రోజుల నుంచి అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి వచ్చారని చెప్తున్నారు. ఈ సంవత్సరం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ 4 రోజుల్లో సుమారు 2 కోట్ల మంది భక్తులు దర్శనానికి రాబోతున్నట్టు మాకున్న సమాచారం. దానికి తగ్గ ఏర్పాట్లని ఇప్పటికే మా సీతక్క గారు, మంత్రి గారు, అదే రకంగా స్థానిక కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులందరూ దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఏ ప్రభుత్వం ఈయనన్ని నిధులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇది ప్రత్యేకమైన జాతర అని తలంచి 110 కోట్లు ఈనాడు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏ మొక్కారు అమ్మవారికి? తప్పకుండా ప్రజలు ఏదైతే కోరుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో, ఈ ఇందిరమ్మ రాజ్యంలో మేమిచ్చిన 6 గ్యారంటీలతో పాటు ప్రజలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండే విధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా, అంటే ప్రజలకు ఇచ్చిన మహాలక్ష్మి కావచ్చు, మహిళల కోసమే ప్రత్యేకం. అట్లాంటి సమ్మక్క సారమ్మకు సార్ 6000 బస్సులు కావచ్చు, ఫ్రీ బస్సులు కూడా వాళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశం ఎట్లా? అదే ఇప్పుడు ఇందాక నేను చెప్పే దాంట్లో ఏదైతే ఆడబిడ్డల ఆర్టీసీలో ఫ్రీ బస్సులు ఏదైతే కాన్సెప్ట్ పెట్టామో ఇప్పటికే సుమారు 16.5 కోట్లు క్రాస్ అయింది. ఈ 16.5-17 కోట్లతో పాటు రేపు జాతరతో ఇది ఇంకొక 50-60 లక్షలు యాడ్ అవుతుంది. ఆ జాతరకు దాదాపుగా 2 కోట్ల వరకు కూడా భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామనేది మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.